ఇది కేవలం అంటే చికిత్స కోసం కాదు, ముందు అవగాహన కల్పించడమే మా ప్రధాన ఉద్దేశం అని అయితే డాక్టర్ గారు చెప్తున్నారు. నమస్తే సార్. అంటే మీరు హాస్పిటల్ పెట్టారు, చాలా సేవా దృక్పథం ఉందని మేము విన్నాం కూడా. మీరు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఏమైనా అంటే మీ హాస్పిటల్ తరపున ఏం చేయగలరు? థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు మా హాస్పిటల్కి వచ్చి మీ అందరూ సందర్శించి మా సేవల్ని మీరు గుర్తించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఈ మహేంద్ర హాస్పిటల్ అనేది ప్రత్యేకంగా పేద ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. అండ్ దీనికి మన దగ్గర అన్ని సర్వీసులు ఉన్నాయండి. జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీసు, ఆంకాలజీ క్లినిషియన్స్ కూడా వస్తుంటారు మనకి వైజాగ్ నుంచి. అండ్ గైనిక్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. జనరల్ కూడా అన్ని సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత నా వరకు వస్తే నేను ఒక చిన్న సంస్థ ద్వారా ప్రజల్లో పూర్తిగా బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన ఉండాలనే ఉద్దేశంతో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనే ఎవరు రొమ్ముకి వాళ్ళే డాక్టర్స్ అనే నినాదంతో ముందుకి నేను తీసుకుని వెళ్తున్నాను. దీని పరంగానే ఇంతవరకు చాలా క్యాంప్స్ కూడా చేయడం జరిగిందండి. అండ్ ప్రజల్లో మనకి ఎర్లీగా డయాగ్నోస్ చేశాను అనుకోండి, క్యాన్సర్ అనేది పూర్తిగా నివారణ చేయొచ్చు. ప్రజల్లో ఏంటంటే క్యాన్సర్ అంటే ఒక పూర్తి భయం, అపోహలు ఉంటాయి. దాన్ని తొలగించడం కోసమని స్వర్ణ ఫౌండేషన్ ద్వారా మేము వీలైనంత వరకు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మనం చేయడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, నా భావాలతో మీ సంస్థ ఆలోచనతో ఉండడం చాలా సంతోషం అండి. మీరు 99 రూపాయలని ఏదో చెప్పారు, నేను ఇంకా ఫ్రీ అని కూడా చెప్తాను. వైట్ రేషన్ కార్డుతో వచ్చి నిజంగా మాకు చెయ్యలేము, ఓపీ మాకు కష్టంగా అనిపిస్తే ఐ విల్ గివ్ ఏ ఫ్రీ సపోర్ట్ ఆల్సో కూడాను. అండ్ ట్రీట్మెంట్ పరంగా చూస్తే క్వాలిటీగా మనం అందించాలి. దాని విధంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వకూడదు. సర్వీసెస్ పరంగా మీ సంస్థతో నేను ముందుకెళ్ళాలన్నా, లేకపోతే నా పరంగా ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే. ప్రత్యేకంగా మీరు రావడం ఇప్పుడు మీకు తెలుస్తుంది తప్పుగానమ్మా, చాలా వరకు ఫ్రీ ఓపీలు ఉంటాయి. నా తాలూకా ఒక 30 ఓపీ వచ్చిందనుక అందులో చాలా వరకు 80% ఫ్రీ ఓపీలో ఉంటాయి అన్నమాట. మనం సర్వీస్ చేయబట్టే మీలాంటి వాళ్ళందరూ రావడం జరిగింది. మిత్రుడు కోరిక మేరకు అంటే జనాల్లోకి వెళ్ళాలి, 99 రూపీస్ డాక్టర్ కిందే మనం వెళ్దామంటే వెళ్దాం కూడాను. అండ్ మీ సంస్థ ద్వారా ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అండి. అయితే మేమే ఫ్రీగానే ఓపీ చూడడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. చాలా ఆనందకరం. మహేంద్ర హాస్పిటల్ అండి. ఇక్కడైతే చర్చి దగ్గర R&B గెస్ట్ హౌస్ దగ్గరలోనే, అలాగే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ యువజన క్రీడల శాఖల ఆధ్వర్యంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ పక్కనే ఈ హాస్పిటల్ అయితే 5 అంతస్తుల అంటే అత్యాధునిక సదుపాయాలతో అయితే ఉంది. ఎవరికైనా పేదవారికి మంచి వైద్యం కావాలంటే మాత్రం ఇక్కడికి రండి.